పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మంత్రి మాట్లాడారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవన, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలియో వ్యాధి బారిన పడి పిల్లలకు అంగవైకల్యం సంభవిస్తుందని, అందువల్ల అంగవైకల్యం బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,61,925 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని, ఇందుకు గాను 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 3,924 మంది ఉద్యోగులను పోలియో చుక్కలు వేసేందుకు నియమించడం జరిగిందని, 100% 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాలు, ఫ్యాక్టరీ, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జమీర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద్, ఎంసీపీఓ డాక్టర్ అరుంధతి రెడ్డి తదితరులు ఉన్నారు.